సాయిరామ్. మనం చూస్తూనే ఉంటాం ఎన్నో కుటుంబాలని, ఎంతోమంది భార్యాభర్తల్ని చూస్తూ ఉంటాం. సాధారణంగా సహృద్భావంతో ఉండి మంచి అంటే ఒకరినొకరు చక్కగా అర్థం చేసుకొని సంసారం చేసేవాళ్ళు ఉంటారు. అలాగే ఒకరి మీద ఒకరు అపార్థంతో మనస్పర్ధలు పెంచుకొని బాధలు పడుతున్న వాళ్ళు. సో ఇందులో ఏమిటంటే వాస్తు ప్రకారం వచ్చేటటువంటి ఒక చిన్న దోషం వలన కూడా భార్యాభర్తల మధ్యన అవగాహన రాహిత్యం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ అవగాహన రాహిత్యం వలన కూడా ఇద్దరి మధ్యన ఎప్పుడు గొడవలు, కలహాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి భార్యాభర్తల మధ్యన కలహం జరగటానికి కారణం ఆగ్నేయ దోషంగా చెప్పుకోవచ్చు. ఆగ్నేయము దోషపూరితమై ఉన్నప్పుడు తీవ్రమైనటువంటి కలహాలు భార్యాభర్తల మధ్యన చోటు చేసుకుంటాయి. ఆగ్నేయం అగ్నికి స్థానమే కాకుండా కుజుడు అక్కడ అధిపతిగా ఉంటాడు. కుజుడు లగ్నకారకుడుగా ఉంటాడు. భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగటానికి తరగటానికి కూడా ఆ కారణం అవుతుంది. అందుకని ఆగ్నేయ దోషం లేకుండా జాగ్రత్త పడాలి. సో ఆగ్నేయంలో వంటగది ఉంది, ఆగ్నేయంలోనే వంట చేస్తున్నాము, అంతా బాగానే ఉందని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ మధ్యన కూడా గొడవలు జరుగుతూనే ఉంటాయి. సో ఇందులో ఆగ్నేయం వంట చేసినంత మాత్రాన ఆగ్నేయ దోషం పూర్తిగా పోతుందని చెప్పడానికి వీల్లేదు. కానైతే అగ్నిని ప్రసన్నం చేసుకునే పద్ధతి ఒకటి ఉన్నది. అగ్నిని ప్రసన్నం చేసుకోవటం వలన కుజుడు ప్రసన్నం అవుతాడు. వీళ్ళిద్దరూ ప్రసన్నం అయినప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు అన్నవి లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతారు. దానికి సంబంధించి ఒక చిన్న చిట్కా లాంటిది నేను చెప్తాను. మీరు పొద్దున వంట చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు. ఆగ్నేయంలో మీరు వంటగది ఉండొచ్చు, లేకపోవచ్చు. ఆగ్నేయంలో వంటగది ఉన్నప్పుడు కూడా భార్యాభర్తల మధ్యన కలహాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఆగ్నేయంలో వంటగది లేనప్పుడు, ఆగ్నేయ దోషం కూడా తోడైనప్పుడు ఇద్దరి మధ్యన చాలా విపరీతమైనటువంటి మనస్తత్వాలు ఏర్పాటు చేసుకుంటాయి. సో మనకి ఆగ్నేయంలో వంటగది ఉంటే సరే, ఆగ్నేయంలో వంటగది లేకుండా వాయవ్యంలో కానీ ఇంకెక్కడైనా ఉన్నప్పుడు అవన్నీ కూడా సెకండ్, థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. సో ఇంటి మొత్తానికి కట్టుబడి స్థలానికి ఆగ్నేయం కార్నర్లో వంటగది ఉంటే అక్కడ మీరు చేయవలసిన ఒక పని ఉంది. అక్కడ వంటగది లేనప్పుడు చేయవలసిన పని ఒకటి ఉంటుంది. అక్కడ వంటగది ఉన్నప్పుడు చక్కగా ఆగ్నేయం కార్నర్కి ఉన్నటువంటి బర్నర్ పైన ఆవు పాలు పోసినటువంటి గిన్నె తెచ్చిపెట్టండి. 1 లీటరు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, జస్ట్ ఆవు పాలు పోసినటువంటి గిన్నె ఆగ్నేయం కార్నర్ బర్నర్ పైన పెట్టి అప్పుడు పొయ్యి వెలిగించండి. ఆ పాలు పొంగిపోవటం చూడండి మీరు. తర్వాత దాంతో ఏం వంటలు చేస్తారా, టీ కాఫీ ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఈ ఒక్క చిన్న పని. అప్పుడు ఆగ్నేయంలో వంటగది లేదనుకోండి, ఏం కంగారు పడే అవసరం లేదు. ఒక చిన్న స్టూల్ తీసుకొచ్చి, చెక్క కుర్చీ తీసుకొచ్చేసి, చెక్క స్టూలు తీసుకొచ్చి అక్కడ చక్కగా ఆగ్నేయం మూలన పెట్టండి. దానిపైన ఒక చిన్న బర్నర్ పెట్టండి. మనకి చిన్న సిలిండర్కి బర్నర్ ఫిక్స్ అయ్యి దొరుకుతాయి మార్కెట్లో. పెట్టేసి అక్కడ అక్కడ ఆవు పాల గిన్నె పెట్టి అప్పుడు బర్నర్ వెలిగించటం, పాలు పొంగటం మీరు చూడాలి. తర్వాత అక్కడ ఏదైనా స్వీట్ లాంటిది ఏమన్నా చేయండి, నైవేద్యంగా పెట్టుకోవచ్చు. కానీ వంట జరగటం, పాలు పొంగటం, ఏదైనా స్వీట్ చేయటం, ఇది ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తాయి. ఈ ఒక చిన్న పని చేస్తూ చూడండి. ఇప్పుడు ఆగ్నేయ దోషాలు ఇవన్నీ ఉంటాయి. కానీ ఈ ఒక చిన్న ప్రత్యామ్నాయ పద్ధతి వలన ఈ ఇద్దరు భార్యాభర్తల మధ్యన వచ్చేటటువంటి గొడవలు చాలా వరకు తగ్గిపోతాయి. మీరు ప్రయత్నం చేసండి. ఇద్దరిలో భార్యాభర్తలు ఒకరు చేసినా పర్వాలేదు, అలాగని ఈ పని ఇంట్లో వాళ్ళు ఎవరు చేసినా పర్వాలేదు. కానీ ఇటువంటి కార్యాలు పని వాళ్ళకిచ్చి వాళ్ళ చేత చేయించకూడదు. ఇంట్లో పని చేసే వాళ్ళు ఉన్నారు, వంట మనిషి ఉంది, ఆమెను చేయమని చెప్పకూడదు. ఇంటి యజమాని కానీ, యజమానురాలు కానీ, వాళ్ళ సంతతి కానీ, వాళ్ళ సంతానం కానీ ఎవరన్నా ఒకరు చేస్తే దీనివల్ల ఫలితం చాలా బాగుంటుంది. మీరు చేసి చూడండి. యూ విల్ అప్రిషియేట్ ఫర్ ఇట్. సాయిరామ్.